శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడు. నమస్తే సార్. సరే, ఈరోజు వచ్చేసి తమ్ముడు మూవీ రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉంది సార్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైం లయ గారు ఆన్ స్క్రీన్ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకునే నీట్గా రీచ్ అయ్యే టైటిల్ అండ్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్, నితిన్, ఇట్లా చూసుకుంటూ పోతే ఈ సినిమా మీద హైప్ చాలా ఉండింది. అండ్ డైరెక్టర్ బర్త్డే రోజు ఒక చిన్న ప్రాంక్ చేశారు, వాళ్ళు విష్ చేయడానికి వచ్చారో లేకపోతే ఇంకేంది, అది కూడా బాగా వైరల్ అయింది. ప్రమోషన్స్ బాగా చేసుకున్నారు. రిలీజ్కి ముందు శిరీష్ గారు కూడా గేమ్ చేంజర్ టైంలో జరిగిన అనుభవాలు చెప్పుకున్నాడు. ఇట్లాంటి బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ తర్వాత అసలు ఎలా ఉంటుందో ఈ సినిమా అనిపించింది. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు వెరీ డీసెంట్ అటెంప్ట్ ట్రైలర్. ఎందుకు అంటే కథ ఏంటో అర్థం కాకుండా క్యూరియాసిటీ పెంచేశారు ట్రైలర్లో. అడవి వస్తుంది, ఏదో అడవి మనుషులు వస్తున్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు ఉన్నారు, హాస్పిటల్స్ వస్తున్నాయి, కలెక్టరేట్లు వస్తున్నాయి, పోలీసులు వస్తున్నారు. డిడ్ంట్ అండర్స్టాండ్, అర్థం కాల. మొత్తం 1 day నైట్ షూట్ చేసామని చెప్పేసి అట్లా అర్థం కాల. అండ్ మళ్ళీ ఈ కథంతా సింగిల్ కాస్ట్యూమ్స్, ఎక్కువ నైట్ షూట్స్ ఉన్నాయి, అడవుల్లో తీశారు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. అన్నీ అనుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ఈ సినిమా అనేది మాట్లాడుకుందాం. బేసిక్గా దీంట్లో స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడు విడిపోయిన అక్క తమ్ముళ్ళు తర్వాత ఎలా కలిశారు అనేది, అంతే బేసిక్. ఇప్పుడు మనం ఏంటి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, తల్లి కొడుకు ఎందుకో విడిపోతారు, ఏదో కారణం, తర్వాత ఎలా కలుస్తారు. ప్రతి రొటీన్ సినిమాని చెప్పాలి అంటే. కాకపోతే ఎంచుకున్న ప్లాట్, దాన్ని నడిపించే విధానం, ఇవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. స్టార్టింగ్ అసలు ల్యాగ్ లేకుండా గబగబ టైటిల్స్ వేసేసాడు. అసలు అంటే కళ్ళు మూసి తెరిచేలోపు చిటికలో టైటిల్స్ అయిపోతాయి. అలా అయిపోతే దాని మీద ఫస్ట్ ఇక మంచి ఇంప్రెషన్ కలుగుద్ది. ఏంటంటే టైటిల్స్నే ఇంత ల్యాగ్ చేయకుండా గబగబా వేసాడంటే సినిమాని కూడా అలాగే తీసుకెళ్తాడు వేగంగా అనిపిస్తుంది. విలన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంట్రడ్యూషన్ కాదు, అతనుకున్న లోపం గురించి బలంగా చెప్పడం, అదేం లోపమో. అందరికీ ఒక్కొక్క లోపాలు ఉంటాయి దీంట్లో. ఒక ఆమెకి ఏమో హార్ట్లో ప్రాబ్లం ఉండి వెక్కిళ్ళు వస్తాయి, ఇంకొక ఆమెకి ఏమో ఏదో ప్రాబ్లము, నితిన్కి కూడా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లము. అంటే చిన్నప్పుడు రోగాలు ప్రతి ఒక్కడికి ఏదేదో సందర్భాల్లో ఏవేవేవో వస్తూ ఉంటాయి, మరి ఎందుకు ఉన్నాయో తెలియదు. సరే, వాట్ ఎవర్. ఇంకా తర్వాత కథలోకి వెళ్ళారు, అక్కని పరిచయం చేశారు, వీళ్ళని పరిచయం చేశారు. అక్కకు కూడా ఒక ప్రాబ్లమే, ఎందుకు కుటుంబం నుంచి దూరమైంది, ఆమె ఏదో ఫ్లాష్ బ్యాక్ని నా గత జన్మలాగా ఫీల్ అయ్యి బ్రతుకుతూ ఉంటుంది. ఈయనదో ప్రాబ్లం, ఏదో గురి చూసి కొట్టలేడు అనమాట. కాకపోతే ఒలింపిక్స్ రేంజ్ ఊహించుకోవడం కాదు, ఒలింపిక్స్ రేంజ్ ఆటగాడే, బట్ గురి చూసి మాత్రం కొట్టలేడు. ఎందుకు కొట్టలేడు అంటే మెదడు ఇక్కడ లేదు, ఎక్కడుంది, ఏదో ఆలోచిస్తుంది. ఆ ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి సగం సినిమా అయిపోయింది. ఓ ఆలోచన ఇదా అని తెలుసుకున్న తర్వాత ట్రావెల్ చేసిన విధానంతో ఏదో రకంగా సినిమా ఎండ్ అయిపోయింది. అలా చూసి కొంచెం గందరగోళంగానే ఉంది చెప్పాలి అంటే. బట్ లేడీ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా పెట్టుకున్నాడు. హీరోయిన్ వర్ష బుల్లమ్మ పవర్ఫుల్ రోల్. మీ ట్రైలర్లో ఒక అడవి మనిషిని చూస్తారు, వ్యాన్ నడుపుతా, ఆమె పేరు గుత్తి, తను కూడా పవర్ఫుల్ రోల్. నెక్స్ట్ సప్తమి గౌడ, పవర్ఫుల్ రోల్. అందరు విన్యాసాలు చేసేవాళ్ళే, ఫైట్స్ లైక్ యూనో ఆపదొస్తే వెంటనే కథలు తింటే ఎలా నడుపుతారో ఆ రేంజ్. హరితేజ ఉంది, తను కూడా పవర్ఫుల్ క్యారెక్టరే. నెక్స్ట్ లయ సంబంధించిన ఒక అసిస్టెంట్ ఒక ఆవిడ ఉంటుంది విలన్ దగ్గర బందీగా, ఆవిడది పవర్ఫుల్ క్యారెక్టరే. కూడా పవర్ఫుల్ క్యారెక్టర్. లేడీస్ అందరినీ పవర్ఫుల్ క్యారెక్టర్ పెట్టారు. లేడీస్ పవర్ఫుల్ ఇన్ సెన్స్ అంటే ఏదన్నా వస్తే చెంగు మూడ్చి ఎగిరెగిరి తన్నే వాళ్ళు, అంతే. ఇంకా అలాంటి వాళ్ళనే పవర్ఫుల్ అంటాం కదా. ఇంకా అసలు విన్యాసాలు అయితే నెక్స్ట్ లెవెల్, ఆ రేంజ్ లో. అలా ఎందుకు పెట్టుకున్నాడు? సరే పోనీలే, పెట్టుకున్నాడు.
చిన్న పాప ఉంటుంది, ఎక్కిళ్ళ పాప, ఆవిడ కూడా పవర్ఫుల్లే. ఆ, అంటే ఒకానొక టైంలో ఎంతగా నరకడానికి ఆమె కూడా వస్తుంది ఏదో ఆ. పట్టుకొని. సో ఇట్లా నడిచింది కథంతా. నటీనటులు ఎలా చేశారు అంటే కోర్స్ అందరూ మంచి నటులే, బాగానే చేశారు. గుత్తి క్యారెక్టర్ ఇంప్రెస్ చేసింది, సప్తమి గౌడ క్యారెక్టర్ కూడా చాలా బాగానే ఉంది, హరితేజ క్యారెక్టర్ పండింది, లయ బాగానే చేసింది, అందరూ ఓకే, నాట్ బ్యాడ్. అసలు అంటే ఏం జరుగుతుందో తెలియని గందరగోళం బేసిక్గా Okay. చెప్పాలి అంటే. ఎక్కడెక్కడికో పోతుంది, ఎటు వెళ్తుందో తెలియట్లా, ఎందుకు వెళ్తుందో తెలియట్లా, కానీ ఏదో రకంగా ఎండ్ అయితే అయ్యింది. ఉమ్, కానీ ఫస్ట్ వాడికి హీరోకు ప్రాబ్లం ఉంటుంది, గురి చూసి కొట్టలేడు అని. అవును. మరి ప్రాబ్లం సాల్వ్ అయ్యాక గురి చూసి కొట్టుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఏమో అది అంటే అది క్లారిటీ ఇవ్వకుండా కంక్లూజన్ చేశారు. అది క్లారిటీ అంటే ఏదో ఆయనకు వచ్చిందిలే, మనకి రాలేదు. ఇట్లా ఉంది. ఆ బాణాలు వేసేది ఆయనకి ఎక్కడో ఉపయోగపడుతుంది, విలన్లు మీద పడ్డప్పుడు అడవుల్లో బాణాలు వేయడం. అడవుల్లో నీకు బాణాలు ఎక్కడి అంటే నిన్ను మోసుకెళ్ళే ఆవిడకి ఆ బాణాలు వేసే ఆయుధాలన్నీ ఆవిడ దగ్గర ఉండడం. ఓకే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఏదో నీకు నచ్చినట్టుగా సమకూర్చుకున్నావు. అదంతా అసలు ఒక ఏరియా ఎలాంటిదంటే ఛత్తీస్గఢ్కి ఆంధ్రాకి మధ్యలో ఉంటుంది. ఆహా. ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్న ఏరియా. ఈ గవర్నమెంట్ది కాదు, ఆ గవర్నమెంట్ది కాదు, ఓకే. అసలు అక్కడ పాలనే లేదు. ఆ, వాళ్ళకి వాళ్ళే అంటే ఒక పాలించుకుంటూ రాజుల వాళ్ళకి పాలన వాళ్ళే- లాగా పరిపాలన, అదొక చెప్పాలంటే సపరేట్ కంట్రీయే. స్వతంత్ర పాలన అనుకోవచ్చు. ఒక కంట్రీయే. మరి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు, ఆ రాష్ట్రానికి సంబంధం లేదు, కానీ దేశంలో మాత్రం ఉంది. ఉమ్, మరి ఎందుకు ఉందో తెలియదు. ఆ. ఇట్లా ఏదో అంటే రాసుకుంటూ నిజంగా ఉందన్నట్టు ఎట్లా అని మూవీలో చూపించాడు. చూపించాడు. మూవీలో ఓకే. అని మూవీలో చూపించాడు బేసికలీ. అదేంటో బాగానే ఉంది, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఏదో ఒకటి. అంటే మాట ఇస్తే మనిషి చనిపోయినా సరే, మాట బ్రతుకుంటే మనిషి జీవితాంతం బతుకున్నట్టు, అవును. ఇచ్చిన మాట తప్పితే మనిషి బతుకున్న జీవితకాలం అవును. చచ్చినట్టు ఆ ట్రైలర్లో చెప్పారు మనం. అనే ఒక పదాన్ని తీసుకున్నాడు. ఓకే. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఆ పదాన్ని చెప్పడానికి కొంచెం తడబడ్డాడు అంతే. ఓకే. ఓవరాల్గా ఇట్స్ ఓకే అబ్బా, చూడొచ్చు. అంటే మరీ అంత ఏదో ఇబ్బంది పెట్టి గందరగోళంగా లేదు. సినిమా అయితే లేదు. పాటలు ఎందుకో లేవు. ఉమ్. మరి అది అవసరం అమ్మవారి జాతర పాట ఉంటుంది, అది ఎలా ఉంది? అది ఏందో ఎందుకు రాసుకున్నారో తెలియదు. నితిన్ ఆ పిల్లతో ఆడించుకుంటూ పాడించుకుంటూ వెళ్ళాడు. అంటే పాటలు లేవు అంటే అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు, ఇప్పుడు అక్క తమ్ముడు అన్నప్పుడు వీళ్ళ మధ్యలో పాటో, అవును, బంధం ఉండాలి. లేకపోతే ఆ హీరోయిన్తో ఒక పాటో, లేకపోతే ఇంకొక ఆమెతో పాటో, అంటే క్యారెక్టర్స్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఒకటో రెండో ఉంటే బాగుండు అనిపించింది. అంటే కాసేపు రిలాక్స్ ఉండేది. అదే పని బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది? బాండింగ్ అనేది వర్కౌట్ అయిందా? యాక్చువల్గా చెప్పాలంటే ఈయన అక్కకు అక్కర్లేని తమ్ముడు. ఉమ్. అతనికి కూడా ఆ, అక్కర్లేని అక్కే, ఆ, అక్కర్లేని అక్కకి అక్కర్లేని తమ్ముడు ఓకే. చెప్పాలంటే. అంతకుమించి ఇంకేం చెప్పలేను. నిర్మాణ విలువలు మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. చాలా గ్రాండ్గా చూశారు. అసలు అద్భుతమైన గ్రాఫిక్స్లు వాడుకున్నారు, అన్నీ చేశారు. బోలెడంత ఖర్చు పెట్టారు, మామూలు ఖర్చు కాదు. అన్ని నైట్ షూట్లే ఎక్కువ శాతం. అవును. అడవిల్లో నైట్ షూట్లు బాగా ఖర్చు పెట్టారు. అన్ని బోల్డని క్యారెక్టర్లు. ఉమ్. ఏమో అలా 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 వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే దీనికి నేను ఇచ్చే రేటింగ్, దీనికి ఏం చెప్పినా ఏమో చూడొచ్చు అబ్బా, ప్రాబ్లం ఏం లేదు. ఇట్స్ పర్లేదు, చూడొచ్చు అంటారు. బ్యాడ్. నేనైతే అందరినీ చూడమనే చెప్తా. ఓకే అండి, థ్యాంక్ యూ.